ఫలస్తీన్ గాజాలో ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు మానవ సహాయం అందించే లక్ష్యంతో ఇటలీలోని సిసిలీ దీవి నుంచి మెడ్లిన్ షిప్ జూన్ 1న బయలుదేరింది. 7 రోజుల్లో 2000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గాజా చేరాల్సినటువంటి ఈ ఓడపై ఇజ్రాయిల్ సైన్యం దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకుని ఓడలోని 12 మంది కార్యకర్తలను అపహరించింది. ఈ ఓడలో గాజా ప్రజల కోసం ఔషధాలు, ఆహారం, పిల్లల కోసం పాలు, డైపర్లు, వాటర్ ప్యూరిఫైర్లు వంటి అవసరమైనటువంటి సామాగ్రి ఉంది. ప్రముఖ క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రేటా థన్బర్గ్ సహా యూరోపియన్ పార్లమెంట్ సభ్యురాలు సీమా హసన్, 2 జర్నలిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు ఈ ఓడలో ఉన్నారు. బయలుదేరే ముందు గ్రేటా థన్బర్గ్ మాట్లాడుతూ మానవత్వం కోసం ఆశ ఉంటే ఫలస్తీన్ కోసం మనం మాట్లాడాలి, గాజాలో జరుగుతున్న దానిపై మౌనంగా ఉండడం మరింత దారుణం అని అన్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ముందుగానే ఈ ఓడను గాజాలోకి ప్రవేశించనివ్వమని, అవసరమైతే కార్యకర్తలను అరెస్టు చేస్తామని హెచ్చరించింది. జూన్ 9 ఉదయం 5 గంటల సమయంలో ఈ ఓడ గాజా సమీపంలో ఉండగా ఇజ్రాయిల్ సైన్యం డ్రోన్ ద్వారా తెల్లటి రసాయనిక పదార్థంతో దాడి చేసింది. ఈ దాడి తర్వాత ఇజ్రాయిల్ సైనిక బృందాలు ఓడను చుట్టుముట్టి దాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఓడలోని కార్యకర్తలను అపహరించి వారి చేతులు పైకెత్తమని ఆదేశించారు. ఓడలోని కార్యకర్తలు తమ పరిస్థితిని వీడియో ద్వారా రికార్డ్ చేశారు. యాస్మిన్ ఆఖర్ అనే కార్యకర్త వీడియోలో మేము ఎలాంటి ఆయుధాలు తీసుకెళ్లడం లేదు, మేము కేవలం మానవ సహాయం అందించేందుకు వెళ్తున్నామని చెప్పారు. గ్రేటా థన్బర్గ్ కూడా ఓ వీడియోలో ఇజ్రాయెల్ సైన్యం మమ్మల్ని అపహరిస్తుంది, మా విడుదల కోసం స్వీడిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నా స్నేహితులు, కుటుంబం సహచరులను కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు విడుదలయ్యాయి. వీటిలో 12 మంది కార్యకర్తలు లైవ్ జాకెట్లు ధరించి చేతులు పైకెత్తి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఓడను ట్రాక్ చేస్తున్న వారు టెలిగ్రామ్లో ఓడతో సంబంధం తెగిపోయిందని, ఇజ్రాయెల్ దాన్ని స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఇజ్రాయెల్ 2007 నుంచి గాజాపై నౌకబందీ విధించింది. 2010లో ఫ్రీడమ్ ఫ్లోటిల్లా అనే ఓడపై దాడి చేసి 10 మందిని చంపిన ఘటన ఇప్పటికీ వివాదాస్పదంగా ఉంది. గత మార్చి 2 నుంచి గాజాలోకి మానవ సహాయం ప్రవేశంపై ఇజ్రాయెల్ పూర్తి నిషేధం విధించింది. దీంతో గాజాలోని 23 లక్షల మందిలో 93% ఆకలితో అలమటిస్తున్నారు. డజన్ల కొద్ది పిల్లలు ఆకలితో మరణించారు. మే 2025లో కాన్షియన్స్ అనే ఓడ కూడా గాజాకు సహాయం తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఇజ్రాయెల్ దానిపై డ్రోన్ దాడి చేసి నాశనం చేసింది. ఇప్పుడు మెడ్లిన్ ఓడపై జరిగిన ఈ దాడి మరోసారి అంతర్జాతీయ విమర్శలకు దారితీసే అవకాశం ఉంది. ఈ 12 మంది కార్యకర్తల భవిష్యత్తు ఏమిటి, ఇజ్రాయెల్ వారితో ఎలా వ్యవహరిస్తుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఈ ఘటనపై అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందో అన్న విషయం కూడా ఇప్పుడు మనం చూడాలి.